హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో ఎటువంటి క్రీమ్ యూస్ చేయకుండా, అలానే ఎటువంటి విప్పింగ్ క్రీమ్ యూస్ చేయకుండా చాలా క్రీమీగా, అలానే చాలా సింపుల్గా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే ఇది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్తారు. సో ఇంత క్రీమీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. సో ఈ రెసిపీ కోసం మనం ఫస్ట్ కార్న్ ఫ్లోర్ని తీసుకోవాలి. మీకు కార్న్ ఫ్లోర్ ఇది చూడడానికి ఇలా ఉంటుంది. మీకు గ్రాసరీ స్టోర్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదు అనుకోండి, దీని బదులు మీరు మైదాని యూజ్ చేసుకోవచ్చు, శనగపిండిని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు శనగపిండి యూజ్ చేసినా, మైదా పిండిని యూజ్ చేసినా కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ యూజ్ చేసినా లేదంటే గోధుమ పిండిని యూజ్ చేసినా మీరు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. పాలు కంపల్సరీ చల్లారినవి మాత్రమే వేసుకోవాలండి, వేడివి యూజ్ చేయకూడదు. ఇలా కాచి చల్లార్చిన పాలను వేసుకున్న తర్వాత ఇందులో ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక సాస్ ప్యాన్లో 2 కప్స్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. 2 కప్స్ అంటే ఎగ్జాక్ట్గా 6 లీటర్ పాలు వరకు వేసుకుంటున్నానండి, అంటే 500 ml అన్నమాట. నెక్స్ట్ హాఫ్ కప్ వరకు పంచదారని కూడా వేసుకుంటున్నాను. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేయడం మీరు అస్సలు ఆపకూడదు. మీరు సరిగ్గా మిక్స్ చేయలేదంటే ఈ బ్యాటర్ సరిగ్గా ప్రిపేర్ అవ్వదండి, క్రీమీగా ఉండదు. సో ఇలా కుక్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత కనీసం 5 minutes వరకు కుక్ చేసుకున్న తర్వాత మీకు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. సో ఇలా ఉడుకుతూ ఉంటే మీకు ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని మీరు బాగా చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంచేసుకోవాలి. సో ఇది మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో 1 కప్ వరకు మీగడని వేసుకోవాలి. పాల మీద మీకు ఏదైతే మీగడ ఉంటుందో అదే ఫ్రెష్ క్రీమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది మీ దగ్గర లేదనుకోండి, మీరు అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీగడని వేసుకున్న తర్వాత 2 కప్స్ వరకు మ్యాంగో పల్పుని వేసుకుని మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 30 seconds పాటు గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు బ్యాటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇందులో మీరు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. సో ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని 10 to 12 hours పాటు ఫ్రీజర్లో ఉంచుకోవాలి. సో 10 to 12 hours తర్వాత ఒకసారి ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్స్ చేసుకుని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలానే సర్వ్ చేసుకోవచ్చు అండి, ఇలా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా 2 times గ్రైండ్ చేయడం వల్ల మీకు ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా అయితే ఉంటుందో సేమ్ అంతే క్రీమీగా ఉంటుంది. మనకి ఎక్కువ క్రీమీగా కావాలి అంటే ఇలా 2 సార్లు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత చూసారా చాలా చాలా క్రీమీగా ఉంటుంది. ఇంత ఫ్లఫీగా క్రీమీగా ఉంటేనే మీకు ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. సో ఈ ఐస్ క్రీమ్ మీకు 8 members వరకు వస్తుందండి. మీరు ఇందులో హాఫ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ని హాఫ్ చేసుకుని వేసుకోవచ్చు. మిగతా ఐస్ క్రీమ్ మిక్స్ని కూడా ఇలానే గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందులో నానబెట్టిన జీడిపప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మీకు ఇంకా క్రీమీగా రిచ్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను యాడ్ చేయలేదు, మీకు కావాలంటే ఇందులో నానబెట్టిన జీడిపప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఏదైనా అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ ర్యాప్తో కానీ ఇలా కవర్ చేసుకుని లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ ఐస్ క్రీమ్ని మీరు కనీసం 16 hours పాటు మీరు ఫ్రీజర్లో ఉంచుకోవాలి. సో 16 hours తర్వాత ఏదైనా గరిటతో కానీ స్కూప్తో కానీ ఐస్ క్రీమ్ని ఇలా తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఇలా చాలా సింపుల్గా చాలా క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.